అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఎలాంటి పూజలు, నియమాలు, పరిహారాలు ఏమీ లేకుండా శక్తివంతమైన ఈ రెండక్షరాల పదంతో ఒక చిన్న పరిహారం చేసి చూడండి. మీరు లేదు, జరగదు అన్న పని కూడా ఇట్టే జరిగిపోతుందనమాట. అంత శక్తివంతమైన అక్షరం అన్నమాట ఇది. దానితో పాటు అంతే శక్తివంతమైన ఒక పరిహారం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటుందండి. మీరు ఎలాంటి పూజ ఏం చేయనవసరం లేదు. కాకపోతే ఇది శక్తివంతమైన అక్షరం కాబట్టి పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం స్కిప్ చేయండి. ఇక మిగతా నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఏంటి అంటే, తిన్నప్పుడు కూడా చాలా వరకు మ్యాక్సిమం స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. లేదు ఇక మాకు అవసరము, మేము ఇంకేం చేయాలి అనుకున్నప్పుడు వీలైతే స్నానం చేసేసి చెప్పుకోండి. లేదు అంటే నోరు అనేది వాష్ చేసేసుకొని, మొహం అనేది వాష్ చేసుకొని, తలపై కొంచెం నీళ్ళు చల్లుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకొని చేసుకోవచ్చు. వీలైనంత వరకు కూడా నాన్ వెజ్ తిని కూడా స్కిప్ చేయండి. నేను చెప్పేది ఎట్టి పరిస్థితులకి కుదరదు అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మీరు ఎంత నీట్‌గా ఉండి చేసుకుంటే అంత మంచిది. మరి ఎలాంటి నియమాలు లేవు కదా అంటే, ఈ రెండేనండి నియమాలు. ఇంకేముంటాయి చెప్పండి. ఇంక ఏం పూజ కూడా చేయనవసరం లేదు. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. హాస్టల్స్‌లో ఉండేవాళ్ళు కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇక లేదు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి నేను చెప్పబోయే ఆ రెండక్షరాల పదం ఏంటి అంటే, ఇది అందరికీ తెలిసిందేనండి. శ్రీం. శ్రీం, శ్రీం. ఈ శ్రీం అనే బీజాక్షరంతో ఇప్పుడు మనం ఒక చిన్న పరిహారం అయితే చేసుకోబోతున్నాము. చాలా సింపుల్, ఈజీ కదండి, అందరూ కూడా చేసుకోగలిగిందేను. అలా శ్రీం అనే బీజాక్షరంతో మనం ఏం చేయాలనంటే, దీనికోసం కంపల్సరీ ఒక గాజు గ్లాస్ అనేది కావాలండి. స్టీల్ గ్లాస్ వాడతాను, ఇవన్నీ కుదరవు. గాజు గ్లాస్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఉంటే మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి తెచ్చుకొని యూజ్ చేసుకోండి. అలా గాజు గ్లాస్ నిండా వాటర్ అనేది తీసుకొని, తర్వాత మీరు ఒక 2 యాలకులండి, మీ వంటగదిలో వాడుతూ ఉంటారు కదా, ఆ 2 యాలకులను తీసుకోవాలి. యాలకులు ఎందుకు తీసుకోవాలంటే, యాలకులు కూడా లక్ష్మీ స్వరూపమేనండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలకులు కూడా. యాలకులతో కూడా ఎన్నో పరిహారాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాలి అంటే నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలా మీరు 2 యాలకులు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. అవి కూడా నీట్‌గా ఉండాలి. పుచ్చిపోయి, విరిగిపోయి ఇట్లా కాకుండా నీట్‌గా ఫ్రెష్‌గా ఉన్న 2 యాలకులు తీసుకొని, ఆ యాలకులు 2 మీ కుడి చెయ్యి అరచేతిలో పెట్టుకొని, యాలకుల పైన ఆ గాజు గ్లాస్ నిండా వాటర్ అనేది పెట్టుకొని, ఇప్పుడు ఏం చేయాలంటే శ్రీం, శ్రీం, శ్రీం అనే ఈ బీజాక్షరాన్ని మీకు నచ్చినన్ని సార్లు ఫ్రెండ్స్, 9 సార్లు చెప్పుకుంటారో చెప్పుకోండి. 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 27 సార్లు కానీ, ఇంకా 54 సార్లు కానీ, 108 సార్లు కానీ, మీ ఇష్టం అండి. ఎన్ని సార్లైనా చెప్పుకొని, అంటే మీ వీలుని బట్టి హడావిడిగా కాకుండా నిదానంగా మీ కోరిక అనేది చెప్పుకొని, శ్రీం అనే బీజాక్షరం చెప్పుకొని ఆ వాటర్ తాగేసింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సమస్య ఏదైనా కానీ తీరిపోతుందన్నమాట. ఇక సమస్య అని చెప్పేదానికంటే, మీరు బయటికి ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు ఈ పని అంటే ఈ చిన్న పరిహారం చేసేసి ఆ వాటర్ తాగి ఆ యాలకులు మీ జేబులోనో పర్సులోనో వేసుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచిగా అయితే జరుగుతుందన్నమాట. మరి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చెప్పారు, హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళకి గాజు గ్లాస్ ఉంటదేమో అనుకుంటుంటారు. యాలకులు మాత్రం తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఆల్టర్‌నేటివ్ అనేది ఏది ఉండదన్నమాట. మరి గాజు గ్లాస్‌కి ఏం చేయాలి? ఆఫీస్ టైమింగ్స్‌లో చేసుకోవాలి. అంటే ఆఫీస్‌లో సడన్‌గా ఏదైనా ఒక మీటింగ్ పెట్టారు, మీరు ఏదైనా డెమో ఇవ్వాలనో, దానికి ధైర్యం రావాలనో, అందులో మీరు మంచిగా చెప్పాలి అనుకుంటున్నప్పుడు, మీ దగ్గర కంటెంట్ ఉండి ధైర్యం లేకపోవడం, ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, 2 యాలకులు మీ జేబులో ఉంటాయి కదండీ. జేబులో అయినా, లేదంటే పర్సులో అయినా, అంటే ఇంటికాడ చేసుకున్న వాళ్ళు పర్సులో అయినా జేబులోనే వేసుకెళ్తారు కాబట్టి, ఆ 2 యాలకులను తీసి అరచేతిలో పెట్టుకొని, వాటర్ బాటిల్ అనేది కంపల్సరీ తీసుకెళ్తారు కదండీ. ఇలా ఎందుకంటే గాజు గ్లాస్ అనేది ఆఫీస్‌కి అట్లా తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి, ఆ వాటర్ బాటిల్ ఆ చేతి మీద పెట్టుకొని శ్రీం అనే బీజాక్షరాన్ని చెప్పుకొని, అందులో వాటర్ కొంచెం తాగి ఆ యాలకులు మళ్ళీ మీ జేబులోనో, మీ పర్సులోనో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న డెమో అనేది సక్సెస్‌ఫుల్ అవుతుంది. దానితో పాటుగా అందరిలో మీకు మంచిగా అయితే వస్తుందన్నమాట. మంచి పేరు కూడా వస్తుంది. హాస్టల్స్‌లో ఉన్నవాళ్ళు కూడా వీలైతే గాజు గ్లాస్ వాడండి. లేదు అంటే ఈ వాటర్ బాటిల్ అనేది తీసుకొని వాడండి. ఇంకా యాలకులు అంటే కంపల్సరీ బయట దొరకతాయని తీసుకొచ్చి ఈ చిన్న పరిహారం చేసుకొని శ్రీం అని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే హాస్టల్స్‌లో ఉండే వాళ్ళకి, ఇక లేదు ఆఫీస్ టైమింగ్స్ ఫుల్‌గా ఉన్న వాళ్ళకి పూజలు చేయడం అస్సలు కుదరదు కాబట్టి, ఎలాంటి పూజలు లేకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కూడా ఇట్లా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగంలో మంచిగా ధైర్యం వచ్చి మీకు ఆ ఉద్యోగం వస్తుందన్నమాట. నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా చాలా త్వరగా అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ అమ్మవారి వీడియోస్ అయితే మీ వద్దకు నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.